జగ్గంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరిమణులారా, 42 సంవత్సరాల బట్టి మీ భుజాల మీద ఎక్కించుకుని నన్ను ఎంత వాడిని చేయడానికి కారణభూతులైనటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా సోదరులారా. ఈరోజు సమావేశం చాలా అవకాశంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎన్నికల సమావేశాలంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు. సమయాభావం చాలా తక్కువగా ఉంది. సార్కి మరి కాలాన్ని మనం వృధా చేయనటువంటి పరిస్థితి ఉంచాలి. కాబట్టి ఈరోజు అవకాశాన్నంతా సమయాన్నంతా కూడా మన ప్రియతమ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే దిశ నిర్దేశించగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి అవకాశాన్ని ఇద్దామని చెప్పేసి మనవి చేసుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. మీకు ఏదైతే నేను తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు 4 సమస్యలు నేను ప్రామాణికంగా పెట్టుకున్నా. ఆ 4 సమస్యలనే నేను ఈనాడు సార్ ముందు విన్నవించి వాటిని మనకి ఇచ్చే విధంగా అభ్యర్థించి మీ అందరి ఓటర్ని కూడా అభ్యర్థిస్తున్నా సోదరులారా. సార్, మా నియోజకవర్గం భారతదేశంలో మరి తూర్పుగోదావరి జిల్లాలో చాలా సుసంపన్నమైనటువంటి ప్రాంతమైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఇది అభివృద్ధి జరిగింది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే ఈ మెట్ట ప్రాంతం అభివృద్ధి జరిగింది అని చెప్పగలను నేను. మరి అలాగే ఇవాళ చిరు స్వార్థంతో చివరిసారిగా ప్రజాప్రతినిధిగా మీతో పనిచేయాలనేటటువంటి తపనతో ఇవాళ నా నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం, అభివృద్ధి చేయడం కోసం 4 అంశాలను ప్రామాణికంగా పెట్టుకున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. రేపు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, 100% నిజం. మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నేను మీ వెంట పడతా. మీకు తెలుసు, నన్ను పని రాక్షసుడు అంటారు మీరు. నాకు పని కంటా వేరే అవసరం లేదు. ఒకటి, ఈ ప్రాంతానికి ఉన్నత విద్యా సౌకర్యాన్ని కల్పించాలి. రెండవది, ఉన్నతమైనటువంటి వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి సామాన్యుడికి ఉచితంగా అందించే వైద్యాన్ని ఇవ్వాలి. 3, మరి మనం తెచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ ఇవాళ మూలపడ్డాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. 4, ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నిరుద్యోగ సమస్య తీరాలి అనుకుంటే ఒక 4 పెద్ద పరిశ్రమలను మా 4 మండలాలకి ఇవ్వాలి. కాబట్టి ఈ 4 అంశాలని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. నేను మా ప్రజలకు మాట ఇచ్చాను. నా మాటను ఎప్పుడూ నిలబెట్టేటటువంటి నాయకుడిగా మీరు నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి ఇస్తారనేటటువంటి ఆశతో, ఆప్యాయతతో మీకు ఈ అభ్యర్థనలు ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతోటి కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి